ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రముఖ సినీ నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నాలు సరికాదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ అభిమాన సంఘం ప్రతినిధి షేక్ సుభానీ అన్నారు. దుగ్గిరాల ముర్తుజానగర్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకా వెంకటేశ్వర్లు, షేక్ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. సినీ నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నాలు సరికాదు. భీమవరంలో హీరో కృష్ణ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని పట్టణ నిబంధనల ప్రకారం 2 ఏళ్ల కిందట పార్కు వద్ద ఏర్పాటు చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జిల్లా స్థాయి కమిటీ అనుమతులు ఇవ్వడంతో సుమారు 16 లక్షల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. అయితే విగ్రహాన్ని తొలగించాలని 3 రోజుల క్రితం అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణం. గత అనుమతులకు విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు విగ్రహం తొలగించకుండా స్టే ఇవ్వడం జరిగింది. పార్కు కమిటీ ఒత్తిడితో అధికారులు ఇలా చేశారని ఇటువంటి చర్యలు విరమించుకోవాలి. కృష్ణ గారు లేని లోటు ఇంకా ఏ హీరో తీర్చలేరు. కుల ప్రాతికతో సంబంధం లేకుండా అన్ని కులాలలో అభిమానాన్ని గెలుచుకున్న హీరో ఒక్క కృష్ణ గారు మాత్రమే. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వలేదు. ఆయనే సరికొత్త ట్రెండ్ సృష్టించారు. అభిమానుల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు. గత 15 ఏళ్లుగా కులాన్ని బట్టి వారి వారి కుల నటులను గొప్పగా చెప్పుకుంటున్న ట్రెండ్ నడుస్తుంది. కృష్ణ గారి విషయంలో అలాంటి ట్రెండ్ ఎప్పుడూ లేదు. అన్ని కులాల్లో అభిమానం గెలుచుకున్న హీరో కృష్ణ గారు మాత్రమే. అంతేకాదు ఆయన గొప్ప మానవతావాది, ఆజాత శత్రువు. రాష్ట్రంలో ఏ ప్రకృతి విపత్తులు సంభవించినా ముందుగా స్పందించి సహాయ సహకారాలు అందించే మహనీయుడు. సినీ పరిశ్రమలోని చిన్న నిర్మాతలకు, కార్మికులకు ఆపద్బాంధవుడు. తెలుగు సినీ పరిశ్రమలో నూతన టెక్నాలజీని తీసుకురావడానికి మహామహులే ధైర్యం చేయలేకపోయేవారు. కృష్ణ గారు సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రేక్షకులకు పలు రకాల నూతన టెక్నాలజీలను పరిచయం చేసి తెలుగు సినిమా గాలిని దశ దిశలా పెంపొందించారు. ప్రపంచవ్యాప్తంగా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు పార్లమెంట్ సభ్యులుగా కూడా ప్రజాసేవ చేశారు. ఇటీవల విశాఖపట్నంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. అందరివాడు మహామనిషి కృష్ణ గారి విగ్రహాల గురించి వివాదాలు తగవని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.